త్రేతాయుగంలో రామభద్రునికి సేవలు చేసిన హనుమంతుడు కలియుగంలో వెంకటేశ్వరుడే రాముడిగా భావించి కనులారా స్వామివారిని వీక్షిస్తూ స్వామికి సేవలు చేస్తూ ఉన్నాడు. తిరుమల శ్రీవారి సన్నిధికి తూర్పుమాడ వీధిలో మహాద్వారానికి అఖిలాండానికి ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. తన రెండు చేతులను ఘటించి వెంకటేశ్వర స్వామివారికి నమస్కరిస్తూ మారుతి నిలబడి ఉంటాడు. భగవంతునికి భక్తుడు ఎప్పుడూ ఒక మెట్టు పైనే అనే మాటకు నిదర్శనంగా వెంకన్న ఆలయం కంటే హనుమ ఆలయం ఎత్తులో ఉంటుంది. నేను ఈ వీడియోలో 7 కొండల్లో అనగా శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి కొండలలో ఒకటైన అంజనాద్రి, అందులో వెలిసిన ఆంజనేయ స్వామి గురించి చెప్పబోతున్నాను. హాయ్, దిస్ ఈజ్ శివకృష్ణ. యు ఆర్ వాచింగ్ శివ సహారి యూట్యూబ్ ఛానల్. లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలోని వెంకటాచల మహాత్యంలో వివరించిన ప్రకారం 7 కొండల్లో ఓ కొండ హనుమంతుని మాతృమూర్తి పేరు అంజనాద్రిగా వర్ధిల్లుతోంది. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమే జబాలి తీర్థం ఉన్న ప్రదేశం. పూర్వం జాబాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడున్న అంజనాద్రి కొండ మీద ఘోర తపస్సు చేయడం మొదలు పెడతాడు. అప్పుడు రుద్రుడు అతని తపస్సుకు ప్రసన్నుడై జాబాలి మహర్షికి తన రాబోయే అవతారాన్ని ముందుగానే చూపిస్తాడు. అదే హనుమంతుని అవతారం. జాబాలి మహర్షి ఆయన అవతారాన్ని వీక్షించి జన్మధన్యంగా భావిస్తాడు. జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జాబాలి అంటారు. అన్ని తీర్థరాజ్యాలు వచ్చి చేరుతాయి కనుక జాబాలి తీర్థం అంటారు. అయోధ్యకాండలో జాబాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాగ్దోషం పాపాన్ని మూటగట్టుకుంటాడు. ఆ వాగ్దోషాన్ని తొలగించుకోవడం కోసం జాబాలి క్షేత్రంలో రామగుండంలో స్నానం ఆచరిస్తాడు. దాంతో ఆయనకున్న దోషం తొలగుతుందని పురాణాలు చెబుతున్నాయి. రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జాపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్లు పురాణాలు చెబుతాయి. ఆ సమయంలో శ్రీరామచంద్రమూర్తి స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని, సీతాదేవి జలకమలాడిన తీర్థానికి సీతాతీర్థమని పేర్లు వచ్చాయి. ఈ తీర్థాలు ఆలయానికి తూర్పున ఒకటి, పరమడన మరొకటి ఉన్నాయి. 15వ శతాబ్దంలో విజయరాఘవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. తిరుమల క్షేత్రం మహంతుల పాలనలోకి వెళ్ళిన తర్వాత జాపాలి తీర్థాన్ని అభివృద్ధి చేశారు. ప్రవేశ ద్వారం వద్ద సందర్శకులు ఒక ప్రత్యేకమైన మర్రి చెట్టును గమనిస్తారు. దాని మొదలులో గణేశుడిని పోలిన సహజమైన ఆకారం ఉంటుంది. ఆలయ కథనం ప్రకారం సాంప్రదాయకంగా గణేశ విగ్రహం లేకపోవడం వల్ల భక్తులు ఆలయ పూజ చేయడానికి సంకోచించినప్పుడు సాక్షాత్తు ఆ గణేశుడే ఈ చెట్టులో ప్రత్యక్షమై ఆలయాన్ని ఆశీర్వదిస్తాడట. టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి గారు ఈవోగా బాధ్యతలు తీసుకున్న తర్వాత హనుమంతుని జన్మ రహస్యాన్ని ఛేదించే మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టాడు. హనుమంతుని జన్మస్థలం తిరుమల కొండల్లోని అంజనాద్రే అని ప్రకటించడంతో జాపాలి తీర్థాన్ని మరింత అభివృద్ధి జరిగింది. మీలో ఎవరైనా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించాలనుకుంటే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఆకాశగంగకు వెళ్ళే మార్గంలో ఈ ఆలయం ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడే శివ సహారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.